హాయ్, నా పేరు కృష్ణవచన్. ఇది నా కథ కాదు. నాది కాని కథకు నేను కథానాయకుడినయ్యాను. అవ్వాల్సి వచ్చింది. పరిస్థితులు, సిచ్యువేషన్స్, ఒకరి గెలుపుకి ఇంకొకరి ఓటమికి ఈ సిచ్యువేషన్సే కారణం. కొన్ని రోజుల క్రితం ఇదే ప్లేస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, కాదు యాక్సిడెంట్, కాదు అంతకన్నా భయంకరమైన ఒక సిచ్యువేషన్. నాకు సంబంధం లేని ఆ గేమ్ని స్టార్ట్ చేసింది వీడు, అన్వర్. ఫ్లైఓవర్ మీదకు వెళ్ళాక ఏం చెయ్యాలో గుర్తుందిగా? జీ హైటెక్ సిటీ ఫ్లైఓవర్, మాధాపూర్. ఈ రూట్ ఐటీ ఇండస్ట్రీకి లైఫ్ లైన్. రోజులాగే చాలా మంది డ్యూటీస్కి వెళ్తారు, కానీ ఒక్కడు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళడు. 11 o'clock మన వాళ్ళు 2 లారీలతో యాక్సిడెంట్ చేస్తారు. వెహికల్స్ క్రష్ అవుతాయి, ఎలక్ట్రికల్ గ్రిడ్ ఆన్ అవుతుంది. 11:30కి డస్ట్బిన్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. హైదరాబాద్ కి హార్ట్ అటాక్. కయూం మనం అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. కయూం మనం చేసేది వ్యాపారం కాదు, యుద్ధం. ఈరోజు 12 గంటలకి హైదరాబాద్ లో ఒకటి ఆలోచన, ఇంకొకటి ఆచరణ. ప్లాన్ ఒకటిది, జాబ్ ఇంకొకటిది. ఇది వాళ్ళ గొడవ, వాళ్ళ కథ. కానీ నెమ్మదిగా వాళ్ళ కథ నా కథగా మారింది. కారణం ఆ అమ్మాయి, ఆ ఒక్క అమ్మాయి. మీకు నా సిచ్యువేషన్ తెలియాలంటే నా కథ తెలియాలి. మన దేశ గౌరవం, మన వారసత్వానికి రాజముద్ర, మన నేషనల్ ఫ్లాగ్. నా చిన్న కథలో ఈ నేషనల్ ఫ్లాగ్ది చాలా ముఖ్యమైన పాత్ర. ఆ రోజు August 15 మా స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్తో పాటు స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేశారు. క్రికెట్ మ్యాచ్. ఇది నేను, వీడే నా శత్రువు, అదే నా అన్న. నేను ఏ టీంలో ఉంటే ఆ టీం ఓడిపోతుందని మా అన్నగాడి ఫీలింగ్. నాకు ఆట కన్నా టీం ముఖ్యం. నా టీం నచ్చకపోతే అవతల టీం గెలిపించేస్తాను. మా అన్నగారి తిట్లు నాకు మామూలే. నా లైఫ్లో ఉన్న ఏకైక ఎక్సైట్మెంట్ నాకు కాబోయే భార్య. నేను స్పైడర్ మ్యాన్ లా బిల్డింగ్ ఎక్కలేను, శక్తిమాన్ లా బిల్డింగ్ మీద నుంచి దూకలేను, హీ మ్యాన్ లా సూపర్ మ్యాన్ లా ఫైటింగ్స్ చేయలేను. కానీ జెంటల్ మ్యాన్ లా నీకు తోడుంటాను, డాబర్ మ్యాన్ లా ఫెయిత్ఫుల్ గా ఉంటాను. మనం పెళ్లి చేసుకుంటే మన పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదవచ్చు. అందరూ కలిసి హోంవర్క్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు. నీ బర్త్డే రోజే కాదు, నీ డెత్ డే రోజు కూడా నీ తోడుంటాను. పెళ్లి కావాలరా నీకు? పెళ్లి చాలా? ఈ పెళ్లి చాలా? ఒకసారి ఇలా చేస్తే ఆ రోజు నుంచి నేను దేవుడికి కటిఫ్ చెప్పేశాను. చాలామంది అన్నల్లాగే మా అన్న కూడా శాడిస్ట్. ఆ యదవగాడి వల్ల నా లైఫ్లోంచి మ్యాంగో దూరం అయిపోయింది. ఆ టార్చర్ చాలదన్నట్టు వాడు నాకు ఇంట్లో ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాడు. చదవకపోతే నీ లైఫ్ వేస్ట్. చూడన్నా వీడు సెకండ్ క్లాస్ కి వచ్చాడు, 1 2 3 కూడా రావు. వాడు బయాలజీ చెప్తుంటే మొక్కల మీద ఇంట్రెస్ట్ పోయింది, వాడు సివిక్స్ చెప్తుంటే దేశం మీద ఇంట్రెస్ట్ పోయింది, వాడు లెక్కలు చెప్తుంటే లెక్క లేకుండా తయారైపోతున్నాను. 1 2 3 చెప్పు. 1 2 3 4 5